రైతులందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారాగా మనం సోమలవాగు తండా బల్లపల్లి మండలం వినుకొండ నియోజకవర్గం అయితే రావడం జరిగింది. ఈరోజు విజే బయో అగ్రిటెక్ కంపెనీ వారిది వచ్చేసరికి జమీందార్ అనే ఈ మిరప రకం గురించి మీకైతే మన వీడియో ద్వారాగా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్క ఫీల్డ్ చూపించి అక్కడ ఏదో బాగుందని మనం ఒక నిర్ధారణకు అనేది రాకూడదు. తర్వాత వచ్చేసరికి 10 రకాల ఫీల్డ్ ఈ వెరైటీ 10 మంది రైతుల దగ్గర ఎలా ఉందా అన్న అంశంలో మనం చూసుకున్నట్టయితే ఈరోజు సోమలవాగు తండా అయితే రావడం జరిగింది. ప్రజెంట్ తోట చూసుకున్నట్టయితే నా హైట్ ఉంది. ప్రజెంట్ చూసుకోండి, నా హైట్ ఉంది. తర్వాత ఇంత హైట్కి కూడా కాపు ఒకసారి దగ్గరకు రానా, ఇంత హైట్కి కూడా కాపు అయితే పై దాకా రావడం జరిగింది. పై దాకా వచ్చినా కానీ మీకు కాయ సైజు అనేది అసలుకి తగ్గల. మనం చూసుకున్నట్టయితే కాయ సైజు ఇప్పటికి ఎన్ని క్వింటాలు కోసామన్నా? నేను ఫస్ట్ 20 కోసా, ఇప్పుడు 25. ఇప్పుడు 25 ఆల్రెడీ కొత్తనే ఉన్నారుగా, కోస్తున్నారు. తర్వాత మనం చూసుకున్నట్టయితే నేను ఇందులో ప్రధానంగా చెప్పేది ఏంటంటే కొన్ని వెరైటీలు అనేది 2వ కోతకి 3వ కోతకి సైజులు తగ్గుతూ ఉంటాయి. కానీ ఇది 3వ కోత దాకా ఇది 3వ కోతే కనుక ఫైనల్. ఆల్రెడీ ఇప్పుడు ఒక కోతకు వస్తున్నాం కాబట్టి ఇది 3వ కోత కూడా ఇదే సైజు ఉంది. ఓకేనా రైతు సోదరులారా? మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ మీ ఊర్లో ఈ జమీందార్ వెరైటీ ఎంతమంది వేసి ఉంటారు నీకు తెలిసి? నేను మా వాడు కృష్ణ వేసిన. మీరు మెయిన్ ఇట్రాండి, మీరేమో గట్టున ఉన్నారు. నువ్వు గట్టున అయితే ఈ ఊర్లో ఎంతమంది వేసినారు అనేది మనకి ఆయన ఫేస్ ఒకసారి చూపి. 20 మంది దాకా వేసినారు. ఎందుకంటే ఈ వీడియోలో ఏం చెప్పలేకపోతాను అంటే ఈ రైతుకి మీరే విత్తనాలు ఇప్పించిన. మీరు మొత్తం ఉదయాన్నే ఎన్నింటికి బయలుదేరారు? పిడుగురాళ్ళ పొద్దున్నే చీకటితో 5ంటికి బయలుదేరాను. 5ంటికి బయలుదేరితే ఆడికి వచ్చాక 9-10 అయింది. 9-10. మీరు బయలుదేరేటప్పుడు ఎవరు ఎదురు రాకూడదు అనే కాన్సెప్ట్ ఏదో ఉందంట కదా, ఆ కాన్సెప్ట్ మీద పొద్దున్నే బయలుదేరి ఎవరు లేవక ముందు మెగా సీడ్స్ వెంకటరామిరెడ్డి గారికి ఉదయాన్నే 3 గంటలకు ఫోన్ చేస్తారా చేయరా? 3 గంటలకే. అంటే మీకు అదొక ఆచారం ఇక్కడ. చూసుకున్నట్టయితే రైతు సోదరులారా, ఏంటంటే ఎవరన్నా ఎదురు వస్తారేమో అన్న కాన్సెప్ట్లో అయితే రైతులు మీరు దాదాపు ఎంతమంది బయలుదేరతారు? ఎన్ని ఆటోలు బయలుదేరుతాయి? 2 ఆటోలు వస్తాను. 2 ఆటోలు వస్తారు. మొత్తం ఎన్ని కేజీల వరకు తీసుకున్నారు ఈ సంవత్సరం మెగా సీడ్స్లో? 20 కిలోలన్నా తీసుకొని ఉండొచ్చు. 10 నుంచి 20 కిలోల మధ్యలో. ఎందుకంటే 20 కిలోలు పట్టం అంటే 15 కిలోలు పట్టం అంటే మామూలు విషయం కాదు. ఒక పల్లెటూరులో వచ్చేసరికి ఆల్మోస్ట్ విజే బయో అగ్రిటెక్ వల్ల ఆక్రమించినట్టు ఆ పల్లెటూరుని నాకు తెలిసినంత వరకు. ఇంకా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వస్తాయి. ఈ సంవత్సరం పెరిగిద్ది ఇత్తనాలు. ఎందుకని? బాగా రిజల్ట్ వచ్చిందని. బాగా రిజల్ట్ వచ్చింది అన్నది నీ పొలమే అర్థమవుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే. తర్వాత చూసుకున్నట్టయితే ఇప్పటికి కూడా మనకి పైన ఇంకా పూత వస్తూనే ఉంది. చూడండి, నా హైట్ మనమేం బుడ్డోళ్ళం, 5.5 అడుగులు ఉన్నాం. 5.5 కూడా ఏమి అటో ఇటో అయినా మన హైట్ అయితే రావడం జరిగింది. ప్యూర్ ఒరిజినల్ తేజ ఇది. మనం చూసుకున్నట్టయితే గింజలు వచ్చేసరికి 92, తర్వాత ఓవరాల్గా చూసుకుంటే 84, 85 ఆ ఎస్టిమేషన్ అయితే వేసుకోవచ్చు. ఒకసారి మీకు కాయ సైజ్ చూపించడానికి కాయలు చూపిస్తున్నా చూడండి. ఆల్రెడీ ఒక కోత వచ్చేసరికి 20 క్వింటాల్ అన్న కోసింది. ఫస్ట్ 20 క్వింటాల్. ఇప్పుడు ఎన్ని క్వింటాల్ అయితే నీ ఎస్టిమేషన్? నా ఎస్టిమేషన్ ఒక 20-22 మధ్యలో 25 దాకా అనుకోవద్దు, తక్కువ చెప్పుకో. 2 క్వింటాల్ తక్కువే చెప్పుకో. 20 అయితే తగ్గదు సార్. 20కి అయితే తగ్గదు. అంటే ఇది ఎన్ని ఎకరాలు బిట్టు? 2 ఎకరాలు. 2 ఎకరాలు బిట్టు. నువ్వు రాగానే అచ్చు ఇది 30 అచ్చు కరెక్ట్ కాదన్న ఈ వెరైటీ. కానీ ఎందుకన్నావు? ఎందుకంటే ఈ పోయిన సంవత్సరం వేసిన అంత దిగుబడి రాలే. ఏది మామూలుగా ఈ తేజాలు వేసుకున్నావు కదా, ఆ పేర్లు వద్దులే, కంపెనీ పేర్లు చెప్పొద్దులే. కొత్త 200 ప్యాకెట్లు వేసుకున్నాం, అంత దిగుబడి రాలే. చిన్న చిన్న చెట్లు కాబట్టి అదే అచ్చు వేసుకున్నా. ఓహో, నువ్వు ఆ 200 ప్యాకెట్ ఎస్టిమేషన్ తో నువ్వు 30 అచ్చు పెట్టావు. కానీ ఇది తీరా చూస్తే కొంచెం మోసపోయినట్టుందండి. 36 అచ్చు అయితే ఖచ్చితంగా పెట్టాలి, కావాలా ఇతనాలకి. నువ్వు వీడియోలో మాట్లాడమంటే మాట్లాడవు కానీ గట్టుండి మాత్రం అంటే నీ చేను కాకపోయినా కానీ అదేలే, ఒక రైతుకి సలహా చెప్పడంలో తప్పులేదు. తోటి రైతులేగా మీరందరూ ఒకసారి మెగా సీడ్స్కి వచ్చి తీసుకున్న వాళ్ళేగా మీ ఊరంతా. అంటే రైతు సోదరులారా, మనం ఒకటి గమనించుకోండి, ఇది 30 అచ్చుకైతే కష్టం,
ఇది 36 వచ్చి అయితే ఉం. చాలా మంచి దిగుబడి అయితే. ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఎకరానికి 20 క్వింటాల లెక్క కోసాడు. మామూలుగా ఇంకో 10 కాదన్నా, కంపల్సరీ అయితే ఇంకో 10 నాకు చూసుకున్నట్టయితే ఎకరానికి 30 క్వింటాలు వచ్చే దిగుబడి వెరైటీ జమీందారు. మనం పూర్తిగా అవగాహనతోనే చెప్తున్నాం, ఎందుకంటే కొంతమందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. మనం ఏంటంటే 1-2 సార్లు నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాతే వెరైటీ గురించి పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది రైతు సోదరులారా. కొంతమందికి ఏ సెగ్మెంట్లు ఏంటి అనేది కూడా తెలియదు, వాళ్ళు కూడా చెప్తున్నారు. గుర్తుపెట్టుకొని మనం తేజాల్లో చూసుకున్నట్టయితే మంచి క్వాలిటీ కావాలి, గింజ శాతం రావాలి, కాటాలు రావాలి. రైతుకు కూడా ఒక వెరైటీ వేసుకుంటే దాన్ని 2-3 సంవత్సరాల దాకా కంటిన్యూ చేసే అంత కెపాసిటీ ఆ విత్తనంలో ఉండాలి. 2-3 సంవత్సరాలని ఎందుకంటానంటే, ఒక కంపెనీ రన్ అవ్వడానికి ఒక వెరైటీ సెలెక్ట్ చేసుకుంది అనుకోండి, అది 2-3 సంవత్సరాల దాకా కంపెనీకి దిగులు లేకుండా ముందుకు నడిపించే అంత కెపాసిటీ వెరైటీ అయితేనే సెలక్షన్లో ఉంటుంది. అలాంటిది వీళ్ళు పోయిన సంవత్సరం మనం చూసుకున్నట్టయితే 2-3 సంవత్సరాల కింద వీళ్ళది వరలక్ష్మి అనే వెరైటీ తోపు, అది 3 ఏళ్ళు. ఇది 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 4వ ఏడా వరలక్ష్మి? 3వ సంవత్సరం. ఇది 3వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది వరలక్ష్మి. వరలక్ష్మికి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు మనం చూసుకున్నట్టయితే. ఇప్పుడు అదే తరహాలో జాక్పాటు, జమీందార్ అనే 2 తేజ వెరైటీలను అయితే తీసుకురావడం జరిగింది. అన్ని తేజాలే కదా మీరు చెప్పేది, కానీ తేజాలను ఎందుకు అన్ని పేర్లు అన్నట్టయితే, కానీ ఈ తేజాలలో కూడా మొక్కకి చాలా వేరియేషన్ ఉంటుంది. ఒకటి వచ్చేసరికి మనకి ఎరెక్ట్ టైప్లో ఉంటుంది, అంటే మనకి ఇట్లా నెటారుగా కాచే విధానం ఉంటుంది. తర్వాత బుషీ టైప్ నుంచి మళ్ళీ నెటారుగా కాసే వెరైటీ. ఇంకో జాతి చూసుకున్నట్టయితే తీగ జాతి వస్తుంది, జాకిపాట్ అనేది. తీగ జాతి వచ్చినా కానీ నెటారుగా వస్తుంది. అట్లా వేరియేషను, అంటే 3 తేజాలే కదా, ఒకటే కదా అన్న కాన్సెప్ట్ అయితే రామాకండి. దేని కెపాసిటీ దాందే. ఏదైనా 35-40 కాసే వెరైటీలు కాబట్టి మనం విజే బయోఅగ్రిటెక్ వారిది కొన్ని వెరైటీలను అయితే రైతులకి సజెషన్ చేయడం, అంటే వేసుకోండి అనే సలహా అయితే మనం ఇవ్వడం జరుగుతుంది రైతు సోదరులారా. ఓకే, ఆపన్న. రైతు ఇంట్రడక్షన్ ఏంటంటే కొంతవరకే, ఎందుకంటే పాపం 100% అతనే ఉంటాడు. ఇప్పుడు నీళ్ళు లేవన్న మీకు? నీళ్ళు ఉన్నాయా? నీళ్ళు ఉన్నాయి. ఇంకా నాకు తెలిసి ఇంకా మంచి మందులు కొడితే ఇంకొక 15 ఒక కాపు కాసిద్ది. దీని మీద మిగిలి కాపు కాసిద్ది. ఏదో 35 దాకా రావచ్చు, 35 దాకా రావచ్చు. 30 ఇంకేం గమనించావన్నా? నల్లి, వైరస్ తేడాలు